దుర్గాప్రసాద్ గారు, తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ నాయకులు చెప్తుంటారు. రేవంత్ రెడ్డికి టీడీపీ ఎన్ని మార్కులు ఇస్తుంది? రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ని, పనితీరుని టీడీపీ ఎట్లా చూస్తుంది? అంటే ఇక్కడ ఆర్థిక గ్రోత్ కొంత తగ్గిందండి తెలంగాణకు, అది మాకు బాధేస్తుంది. డెఫినెట్గా అంటే ఆయన ఇచ్చిన హామీల్లో రుణమాఫీ ఏదైతే 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ తీశారో దాన్ని మేము కూడా స్వాగతించాం. కానీ రైతు బంధు ఏదైతే ఇవ్వలేదో దాన్ని మేము కూడా వ్యతిరేకించాం. రైతు బంధు ఇస్తామని చెప్పారు, ఇంకా అనేక స్కీములు ఇస్తామన్నారు. సరే, కొంత ఎసులుబాటు లేదు అని అన్నారు. ఇంకోటి, ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉందనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పడం అంత బాగలేదండి. మాకు కూడా, మేము కూడా అది నచ్చట్లా మాకు కూడా. ఎందుకంటే ఎప్పుడైనా అధికారం అనేది ఇట్లా పట్టుకొని నడపాలి, అంతేగాని దాన్ని పూర్తిగా ఇచ్చేసి కొంత ప్రెస్టేజ్ కూడా ఉంటుంది, తెలంగాణ బ్రాండ్ కూడా ఉంటుంది. ఆ బ్రాండ్ని కూడా మనం ఇంపోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని అర్థం పెట్టుకొని కొంత అంటే సరే, ఆయన గారు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, కానీ ఈ బాధ్యతలు ఏమీ చేయలేదు కాబట్టి కొంత తొందరపాటుతనంగా అనిపిస్తుంది. అది ఒకటి మార్చుకోవాలి. అంటే ముఖ్యమంత్రిని కూడా మార్చే అవకాశం ఉందనేది కొంత అది అంత స్పెక్యులేషన్ వస్తుంది, కానీ ఐ సో నాట్ అనుకుంటున్నాను. అంటే నేను అంత ఈజీ కాదనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా వెనకట ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ముందు, ఎన్టీ రామారావు గారు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 5 ముఖ్యమంత్రులు మార్చింది. ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మళ్ళీ ఎన్టీ రామారావు గారి చేతిలో పెట్టాడు లాస్ట్కి 5 ముఖ్యమంత్రి. ఆనాడున్న పరిస్థితి ఈనాడు లేదనుకుంటున్నాను నేను. ఒకవేళ చెప్పలేం, వాళ్ళ అంతర్గత విషయం, ప్రజాస్వామ్యం, అధిష్టానం ఏది నిర్ణయిస్తే అది జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారు చుట్టూరా ఉన్న వేం నరేందర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళంతా కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. అయితే టీడీపీ ముఖ్య నాయకులు ఏదైనా రేవంత్ రెడ్డికి సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? ఏమి లేదండి. వారు సలహాలు, వారికి ఇచ్చేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళే ఉన్నారు, అంత చేస్తారు, అట్లేం లేదు. నేనేమంటున్నంటే సరే, పరిపాలనలో కొంత నడుస్తూ ఉన్నా కూడా కొంత ఇబ్బంది ఉంది, ఆర్థికపరమైన ఇబ్బంది తెలంగాణకు కూడా ఉంది. దాన్ని కొంచెం అచీవ్ చేయాలి. పెట్టుబడులు కూడా బాగానే వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినాక పెట్టుబడులు కూడా వచ్చినాయి, వస్తూ ఉన్నాయి. చూడాలంటే అది ఏమైందంటే వాళ్ళకి కేంద్ర పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఉంటుంది. అధిష్టానంలో మరి రేవంత్ రెడ్డి గారికి ఏముందో మనకు తెలియదు. ఇవంతా స్పెక్యులేషన్సేనండి. మారుస్తారట, నేను కూడా విన్నాను, పత్రికల్లో కూడా 1-2 పత్రికల్లో వచ్చినాయి, ఏదో 6 నెలల్లో మారుస్తారట వీళ్ళని వాళ్ళని అంటున్నారు. కానీ సో నాట్ ఈజీ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో, ఎందుకంటే ఆ ఉన్న 56 మంది ఎమ్మెల్యేల్లో కూడా బలమైనటువంటి క్యాండిడేట్ రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి. ఆయన స్ట్రెంతే నాకు తెలిసి 38-39 మంది ఆయన పక్కున్నారు. కాబట్టి ఇవన్నీ అధిష్టానం కూడా దృష్టిలో పెట్టుకుంటుంది అనుకుంటున్నాను నేనైతే. అంటే ఆయన గ్రూప్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆయన టచ్ చేయరు డెఫినెట్గా. ఆయనకి ఎందుకంటే ఒక స్ట్రాంగ్గా ఇప్పుడు బలమైనటువంటి ఇదిగా ఉంది ఆయనకి. ఉన్న దాంట్లో ఎక్కువ మంది ఆయన్ని ఆ రోజు మనం చూసాం, సిఎల్పి మీటింగ్లో కూడా ఆయన పేరు ఎక్కువ మంది చెప్పారు. సరే, కొంతమంది పేర్లు చెప్పినా కూడా అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి గారికి మొగ్గు చూపింది. నేను నాట్ ఈజీ అనుకుంటున్నాను నేనైతే. ఓకే. ఇప్పుడు